భగవద్గీత సర్వ మానవాళి కోసం. నవమోऽధ్యాయః అశ్రద్ధధానాః పురుషా ధర్మస్యాస్య పరం తప అప్రాప్య మాం నివర్తంతే మృత్యు సంసారవర్త్మని. ఈ ధర్మము యందు విశ్వాసము లేని జనులు నన్ను పొందలేకున్నారు. ఓ శత్రువులను జయించేవాడా, వారు పదే పదే జనన మరణ చక్రంలో ఈ లోకానికి తిరిగి వస్తుంటారు. ఇంతకు క్రితం 2 శ్లోకాలలో శ్రీకృష్ణుడు జ్ఞానోపదేశము అందిస్తానని హామీ ఇచ్చి దాని యొక్క 8 గుణములను వివరించాడు. ఇక్కడ ఇది ఈ ధర్మము అని చెప్పబడినది. అంటే భగవంతుని ఎడల ప్రేమపూర్వక భక్తి పదము. జ్ఞానము ఎంత అద్భుతమైనదైనా, మార్గము ఎంత ప్రభావశీలమైనదైనా దాని ప్రకారంగా నడుచుకోవటానికి నిరాకరించే వారికి అది నిరర్ధకమైనది. ఇంతకు క్రితం శ్లోకంలో చెప్పినట్టు భగవంతుని యొక్క ప్రత్యక్ష అనుభవం తరువాత వస్తుంది. ప్రారంభంలో ఈ ప్రక్రియ మొదలు పెట్టడానికి విశ్వాసంతో కూడిన మొదటి అడుగు అవసరం. భక్తి రసామృత సింధు ఇలా పేర్కొంది: అదౌ శ్రద్ధ తతః సాధు సంగోత్థ భజన క్రియ. భగవత్ ప్రాప్తి కోసం కావలసిన మొదటి అడుగు విశ్వాసము, శ్రద్ధ. అప్పుడు వ్యక్తి సత్సంగములలో పాలు పంచుకోవడం మొదలు పెడతాడు. ఇది వ్యక్తిగత భక్తి అభ్యాసమునకు దారితీస్తుంది. తరచుగా జనులు తాము దేనినైతే ప్రత్యక్షంగా గ్రహింపగలుగుతామో దాన్ని మాత్రమే నమ్ముతాము అని అంటూ ఉంటారు. అయితే భగవంతుని అనుభవం తక్షణమే అవ్వదు కాబట్టి ఆయనను నమ్మరు. కానీ నిజానికి ఈ ప్రపంచంలో ప్రత్యక్షంగా చూడకపోయినా ఎన్నో విషయాలను నమ్ముతాము. ఒక న్యాయమూర్తి ఎన్నో సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనకి తన తీర్పు ఇస్తాడు. న్యాయమూర్తి గనక తను ప్రత్యక్షంగా చూసినదే నమ్ముతాను అంటే సమస్త న్యాయ వ్యవస్థ విఫలమైపోతుంది. ఒక దేశాధ్యక్షుడు తనకు దేశ నలుమూలల నుండి అందే నివేదికల ఆధారంగా దేశాన్ని పరిపాలన చేస్తాడు. తన దేశంలో ఉన్న అన్ని గ్రామాలని, నగరాలని దర్శించడానికి వెళ్ళి చూడడం ఆయనకు అసాధ్యమైన పని. ఇక తను ప్రత్యక్షంగా చూడలేదు కాబట్టి ఆ నివేదికలను నమ్మను అంటే తన దేశాన్ని ఎలా పరిపాలించగలడు? కాబట్టి ప్రాపంచిక వ్యవహారాల్లో కూడా నమ్మకము, విశ్వాసము అనేది ప్రతి మెట్టులో చాలా ముఖ్యము. భగవత్ ప్రత్యక్షానుభవము గురించి ఒక అందమైన కథ ఉంది. ఒకానప్పుడు ఒక రాజు ఓ సాధువుతో ఇలా అన్నాడు: నేను భగవంతుడిని నమ్మను, ఎందుకంటే నేను ఆయనను చూడలేకున్నాను అని. ఆ సాధువు ఒక ఆవును రాజుగారి సభకు తెమ్మని అడిగాడు. రాజుగారు ఒప్పుకుని తన సేవకులని ఓ ఆవుని తెమ్మని ఆదేశించాడు. సాధువు ఆవు పాలను పితకమని అభ్యర్థించాడు. రాజుగారు మరలా తన సేవకులని సాధువు చెప్పినట్టు చేయమన్నాడు. సాధువు అడిగాడు: ఓ రాజా, మీ ఉద్దేశంలో ఇప్పుడు తీసిన ఈ పాలలో వెన్న ఉందని అనుకుంటున్నారా అన్నాడు. వెన్న ఉందని తనకి పూర్తి నమ్మకం ఉంది అని రాజుగారు అన్నాడు. ఆ సాధువు అన్నాడు: పాలల్లో మీరు ఇప్పుడు వెన్న చూడడం లేదు కదా, వెన్న ఉందని ఎలా నమ్ముతున్నారు అన్నాడు. రాజుగారు అన్నాడు: మనకు ఈ సమయంలో కనబడడం లేదు, ఎందుకంటే పాలల్లో మొత్తం వెన్న వ్యాప్తమై ఉంది. కానీ దానిని చూడాలంటే ఒక పద్ధతి ఉంది. ఈ పాలను పెరుగుగా చేసి ఆ పెరుగుని చిలికితే వెన్న అప్పుడు కనబడుతుంది అని అన్నాడు. ఆ సాధువు అన్నాడు: పాలల్లో వెన్నలాగా భగవంతుడు అంతటా ఉన్నాడు. ఈ సమయంలో భగవంతుడిని చూడలేకపోయినా భగవంతుడు లేడు అనే నిశ్చయానికి మనం తొందరపడి రాకూడదు. ఆయనను చూడడానికి ఒక ప్రక్రియ ఉంది. మనకు విశ్వాసం ఉండి ప్రక్రియను చేపడితే మనకు భగవంతుని ప్రత్యక్ష అనుభూతి లభిస్తుంది మరియు భగవత్ ప్రాప్తి పొందుతాము. భగవంతుని మీద నమ్మకం అనేది మానవులు అనాయాసంగా అనుసరించే సహజమైన ప్రక్రియ కాదు. మనకు ఇవ్వబడిన స్వతంత్ర చిత్తమును ఉపయోగించుకొని భగవంతునిపై నమ్మకం కలిగి ఉండాలనే దృఢమైన నిర్ణయానికి రావాలి.
కౌరవుల సభలో దుశ్శాసనుడు ద్రౌపదిని వివస్త్ర చెయ్యడానికి ప్రయత్నించినప్పుడు శ్రీకృష్ణుడు ఆమె చీరను పొడిగించి ఆమెను అవమానము, సిగ్గు నుండి కాపాడాడు. కానీ అక్కడున్న కౌరవులందరూ ఆ అద్భుతాన్ని చూశారు. కానీ శ్రీకృష్ణుడు సర్వశక్తిత్వముపై నమ్మికను ఉంచడానికి తిరస్కరించారు. నిజాన్ని అర్థం చేసుకోలేకపోయారు. పరమేశ్వరుడైన భగవానుడు ఈ శ్లోకంలో ఏం చెప్తున్నాడంటే, ఆధ్యాత్మిక పదంపై విశ్వాసం అవసరం లేదు అని నిర్ణయించుకున్నవారు దివ్య జ్ఞానాన్ని తెలుసుకోకుండా ఉండిపోతారు మరియు జనన మరణ చక్రంలో తిరుగుతూనే ఉంటారు అని.